నేను సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూడు అక్కడ వరదలు వచ్చి 25 మంది కొట్టుకుపోయారు, ఇక్కడ వరదలు వచ్చి ఇల్లులు కూలిపోయినాయి, రైతుల పంట పొలాలు మునిగిపోయినాయి, రాష్ట్రాల్లో దేశం తీవ్రంగా నష్టపోతున్నాయి అంటూ ఉన్నారు. అసలు వరదలు ఎందుకు వచ్చినాయి అని నేను రీసెర్చ్ చేస్తే 20th సెంచరీ అంటే 20th సెంచరీలో 1923లో లక్నోలో ఒక వరద వచ్చిందంట. అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే అంటే అంతకుముందు వరదలు వచ్చినాయి, బట్ ఇప్పట్లాగా కాదు, అవి నేచురల్ ఫ్లడ్స్ అంటే సృష్టిలో ధర్మంగా వచ్చినాయి. మరి ఇప్పుడు వరదల మాట ఏంటి అంటే వాటి గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు 1 ఎకరా ఉన్న మా ఊర్లో ఇల్లులన్నీ ఇప్పుడు 5 ఎకరాలైనాయి. మరి మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశంలో ఎంత మేర జనాలు పెరుగుకుంటారో, ఎంత మేర ఇల్లులు పెరుగుంటాయి. ఒకప్పుడు జంతువులు చూడడానికి మనం జూ పార్క్ పోయేవాళ్ళం, అలాగే బీచ్ చూడడానికి సముద్రానికి పోయేవాళ్ళం. మరి ఇప్పుడు జంతువులు మన ఊర్లోకి వీలైతే మన ఇంట్లోకి వచ్చి పలకరించిపోతున్నాయి. మన ప్లేస్ ఆక్రమిస్తేనే మనం పోలీస్ స్టేషన్ దాకా పోతామే, అలాంటిది అవి ఉండే అడవులను నరికి వాటిని ఇబ్బంది పెడితే అవి తెలుసో తెలియకో మన ప్లేసులకు వస్తే వాటిని బలవంతంగా మనం చంపేస్తున్నాం. అలాగే బీచ్లు కూడా అంతే. ఒకప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళం, మరి ఇప్పుడు డైరెక్ట్ మన ఊర్లోకి మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. వచ్చేది కాకుండా మనల్ని పలకరించి మన ఇంటిని వీలైతే కడిగి స్నానం చేయించి, అక్రమ కట్టడాలైతే అధికారులాగా లంచం తీసుకుని అప్రూవ్ చేయకుండా నీళ్లతో పాటు తీసుకోబోతున్నాయి. ఎందుకంటే అవి మనుషుల్లాగా తెలివైనవి కాదు కదా. కొంతమంది మా ఇల్లు కొట్టుకుపోయినాయి, మా ఇంటికి పాము వచ్చింది అని లబో దిబోమని ఏడుస్తుంటారు. మరి చెరువులు పూడ్చి అడవులు నరికి స్థలాలు ఆక్రమిస్తున్నారు ఎవరు డబ్బు ఉన్నోళ్ళు. వాళ్ళు అలా చేస్తే మన పరిస్థితి ఇలానే ఉంటుంది. పాపం ఇక్కడ బలైపోయేది మనలాంటి పేదవాళ్ళే. ఎందుకంటే మనలాంటి వాళ్ళం నిజాయితీగా ఇల్లులు కట్టుకుంటాం. బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెరువులు పూడ్చేసి అపార్ట్మెంట్లు కట్టి వాటిల్లో సేఫ్గా ఉంటారు. ఇకనైనా అధికారులు చెరువుల్లోనూ అప్రూవ్ లేని స్థలాల్లోనూ ఇల్లులు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వద్దండి డబ్బులు తీసుకొని. మీ వల్ల పేదవాళ్ళు నష్టపోతున్నారు. నేను అందరు అధికారుల గురించి మాట్లాడలేదు, కొంతమంది అధికారులు ఇంకా అలానే ఉన్నారు. నేను కూడా ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి అలా చెప్తున్నాను. మీ వల్ల పేదవాళ్ళు నష్టపోకుండా ఇకనైనా మీ ధర్మాన్ని సక్రమంగా పాటించండి. నా ఈ విజ్ఞప్తిని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ SSR.